పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు తమ అంచనాల్లో మునిగి తేలుతున్నారు. మెదక్ లోక్సభ స్థానంలో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. 3 అసెంబ్లీ సెగ్మెంట్లే నేతల తలరాతల్ని నిర్ణయించనున్నాయని విశ్లేషిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలపైనే 3 పార్టీలు దృష్టి పెట్టడానికి కారణాలేంటి? అగ్రనేతల ప్రచారమంతా అక్కడే ఎందుకు జరిగింది? యువ ఓటర్లే 3 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారా? వాజ్ ది స్టోరీ? మెదక్ పార్లమెంట్ స్థానంపై పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. 3 పక్షాల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బరిలో దిగారు. కమలం అభ్యర్థి ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇది రెండోసారి. 2019లో మెదక్లో ఓడిపోయిన రఘునందన్ రావు ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజల్లో ఉన్న సానుకూలత, ప్రధాని మోదీ కరిష్మా కలిసొస్తాయని భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఒకసారి మాత్రమే కమలం పార్టీ విజయం సాధించింది. 1999లో ఆలే నరేంద్ర ఈ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. దాదాపు 25 ఏళ్ల తరువాత ఇప్పుడు గెలుపుపై ధీమాతో ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు పోటీ చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఈ నేత ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ స్థానంలో విజయకేతనం ఎగురవేస్తామని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సీట్లలో కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కలిసొచ్చే అంశం అంటోంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సొంత జిల్లా కావడంతో వెంకట్రామిరెడ్డి గెలుపును పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయా పార్టీ నేతలు, అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారి అంచనాలు వేసుకుంటున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు ఈ లోక్సభ సీట్లోకి వస్తాయి. కానీ అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేది మాత్రం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక సెగ్మెంట్లే. 2004 నుంచి మెదక్ ఎంపీ గెలుపును నిర్దేశిస్తున్నది ఈ 3 స్థానాలే. 2002 ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు పటిష్ట నాయకత్వం, బలమైన క్యాడర్ ఉండడంతో ఇక్కడొచ్చే లీడ్ తో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. 2004లో విజయశాంతి కేవలం సిద్దిపేటలో వచ్చిన భారీ మెజారిటీతోనే అతి స్వల్ప ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఈసారి 3 నియోజకవర్గాలు కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అభ్యర్థులే కాదు, ఆయా పార్టీల ముఖ్య నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ అగ్రనేత అమిత్ షా వంటి వారు గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో సభలు నిర్వహించారు. ఆయా పార్టీ అగ్రనేతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ర్యాలీలు జరిపారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, రాష్ట్రంలో పవర్లో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ స్థానం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెదక్ నియోజకవర్గంలో గెలుపు తమదేనంటూ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, కారు పార్టీ క్యాండిడేట్ వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి బరిలో దిగిన రఘునందన్ రావు ధీమాతో ఉన్నారు. అన్ని వర్గాల్లో అత్యధిక ఓట్లు తమకే పడ్డాయని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు. సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నారు. నేతలందరూ పోలింగ్ గణాంకాలు, కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు మెదక్ పార్లమెంట్ స్థానంలో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 71.75% పోలింగ్ నమోదు కాగా ప్రస్తుతం 75.09% చేరింది. గతంలో బీఆర్ఎస్ గెలుపును నిర్దేశించిన సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలపై ఈసారి బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. దీంతో ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశాలు లేవనే విశ్లేషణలు ఉన్నాయి.
మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ కు కూడా ఇక్కడ గణనీయంగా ఓట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమి, ప్రధాని మోదీ మానియా వంటి అంశాలు పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ పై ప్రభావం చూపాయన్న వాదనలున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. 9 గ్రామాల ప్రజలు నివసిస్తున్న గజ్వేల్లోని R&R కాలనీ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే అంశం కీలకంగా మారనుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం, అక్షింతల పంపిణీ వంటి అంశాలు కూడా పోలింగ్ ను ప్రభావితం చేశాయనే విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఎంతగా శ్రమించినా ఏకపక్ష ఓటింగ్ జరగలేదని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు భారీగా ఓట్లు పోలయ్యాయనే అంచనాలు లేకపోలేదు. పెరిగిన ఓటింగ్ శాతం, యువత ప్రభావం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో స్పష్టంగా కనిపించింది. ఈసారి ఫలితం గతంలో మాదిరిగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 3 పార్టీలకు పోటాపోటీగా ఓట్లు పడ్డాయని అంటున్నారు. ఫలితం ఏకపక్షంగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. గతంలో మాదిరిగా గెలుపోటములను సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు నిర్దేశించే స్థితి నుంచి బీజేపీ, కాంగ్రెస్ బయటపడ్డాయని చెబుతున్నారు. త్రిముఖ పోటీలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రజలకు అప్పటి వరకు ఉత్కంఠ తప్పదు.